హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. సోమనాథ్ ట్రిప్ వీడియో తర్వాత కమెంట్స్లో చాలామంది ఎలా వెళ్ళారు, అకామిడేషన్ డీటెయిల్స్ ఇలా అన్నీ అడుగుతూ ఉన్నారు. సో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మేము. సో చెన్నై ఎయిర్పోర్ట్లో ట్రావెల్ లాంచ్ ఉంది. మా ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అనమాట. సో చాలా టైం ఉందని చెప్పి మేము నైట్ లాంచ్కి అయితే వచ్చేసాం. లాంచ్ గురించి మీ అందరికీ తెలిసిందే, ₹2 క్రెడిట్ కార్డ్లో కట్ అయ్యింది, ఓన్లీ ఆన్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్స్. అండ్ మనకు అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఉండిద్ది. ఏ వెరైటీస్ ఉంటాయి, అసలు ఏం స్పెషల్స్ ఉంటాయి లాంచ్లో, అండ్ అసలు లోపల వ్యూ ఎలా ఉండిద్ది అనేది అయితే ఇప్పుడు చూసేయండి. సో ఫుడ్ స్టార్ట్ చేస్తే జస్ట్ నార్మల్గా మనకి సాలడ్స్ కోసం అని చెప్పేసి కొన్ని ఉంటాయి. నాకు అవన్నీ నచ్చవు అనమాట, కాబట్టి కొంచెం కొంచెం మెసేజెస్ మీకు చూపించడం కోసం. సో స్టార్టర్స్ టైప్ కొన్ని ఉంటాయి, అండ్ పులావ్ అండ్ దాంతోపాటు రైతా కూడా ఉండిద్ది అనమాట. సో నెక్స్ట్ చపాతీలో కర్రీ ఇస్తారు, అండ్ ఇంకొక సబ్జీ టైప్ ఇస్తారు, అండ్ దాల్ డెఫినెట్లీ. అండ్ డెజర్ట్స్కి వచ్చేస్తే ఒక బ్రెడ్ టైప్, కుకీస్ అండ్ ఏదో మ్యాంగో కస్టర్డ్ టైప్ ఏదో చేశారు, అండ్ హల్వా ఉంది మేము వెళ్ళిన రోజు అయితే. అలాంగ్ విత్ దీస్ థింగ్స్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. కోక్, ఫ్యాంటా, స్ప్రైట్, పెప్సీ అన్ని చాలా కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ దద్దోజనం, పచ్చడి అండ్ పలావ్ ఒక టైప్, ఏదో ఒక గోబీ ఆర్ ఎనీథింగ్ ఫ్రైడ్ రైస్ టైప్ అలా కూడా అవైలబుల్ ఉంటుంది. అయితే నీట్గా తినేసేసి కాసేపు రిలాక్స్ అయ్యాము. అండ్ స్పైస్ జెట్ ఏమో డిలే చేశారు మా ఫ్లైట్. వెయిట్ చేసి కరెక్ట్గా ఫైనల్ కాల్ రాగానే ప్రశాంతంగా వెళ్ళిపోయామాట. వెళ్ళేసి ఫ్లైట్ అయితే ఎక్కేసాము. మేమైతే అహ్మదాబాద్కి బుక్ చేసుకున్నాం ఫ్లైట్. కాకపోతే క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్ ఫర్ సోమనాథ్ వెళ్ళాలి అయితే కనుక రాజ్కోట్. ఒక 1000-1500 డిఫరెన్స్ ఉంది అని చెప్పి మేము ఇప్పుడు అహ్మదాబాద్కి బుక్ చేసుకున్నాం. అండ్ మేము వెళ్ళే ఇంకో లొకేషన్ కూడా దే ఆర్ నాట్ వెరీ క్లియర్ అనమాట. ఫస్ట్ ఉదయ్పూర్ వెళ్ళి సోమనాథ్ వెళ్దామా, సోమనాథ్ వెళ్ళి ఉదయ్పూర్ వెళ్దామా అని చెప్పి కొంచెం అక్కడ డేట్స్ తేడా కూడా ఉంది మాకు. అందుకని మేము అహ్మదాబాద్ చేసుకున్నాం, ఎందుకంటే అది సెంటర్ కాబట్టి. కాకపోతే మేము చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయొద్దు. ఒకవేళ సోమనాథే మీరు ఫస్ట్ వెళ్ళాలనుకుంటున్న లొకేషన్ అయితే కనుక దయచేసి రాజ్కోట్కి బుక్ చేసుకోండి. ఎందుకనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. సో లోపల ఫుడ్ అయితే ఇచ్చేసారనమాట, శాండ్విచెస్. సో పనీర్ సమ్ శాండ్విచ్ ఇచ్చారు, తిన్నాము. అదైతే డీసెంట్గానే ఉంది, నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా, అంటే లిటరల్లీ మిడ్ నైట్ ఫ్లైట్ అనుకోండి. సో అందుకని చెప్పేసి వ్యూ అయితే నైట్ అద్దిరిపోయింది అనమాట. పైనుంచి ఏ సిటీ అది ఇది అని చెప్పేసి మేము ఊరికే ఇంకా బోర్ కొట్టింది కదా, ఏదో ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాం అనమాట. బట్ జర్నీ అయితే చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయాము. అండ్ ఫైనలీ వీ హ్యావ్ రీచ్ అహ్మదాబాద్ అనమాట. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ రాజ్కోట్ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మాకు డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు. మేము కొన్ని డేస్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు అహ్మదాబాద్ టు వీరవల్ రైల్వే స్టేషన్, క్లోజెస్ట్ రైల్వే స్టేషన్ టు సోమనాథ్ ఏంటంటే వీరవల్ అనమాట. అక్కడికి మాకు డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు. మీకు దొరికితే కనుక డైరెక్ట్ ట్రైనే బుక్ చేసుకోండి. లేదు అనుకుంటే రాజ్కోట్ జంక్షన్ అనమాట, చాలా పెద్ద జంక్షన్. సో అక్కడి నుంచి మీరు వీరవల్ వెళ్ళిపోవచ్చు. బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బస్సెస్ రాజ్కోట్ నుంచి ఉంటాయి, అహ్మదాబాద్ నుంచి కూడా ఉంటాయి. మీరు బుక్ చేసుకోవచ్చు రెడ్ బస్ ఆర్ ఎలాంటి యాప్స్ అన్నిట్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిపోయి ఆటో తీసుకొని వెళ్ళామన్నమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేమైతే ఊబర్, ఓలానే బుక్ చేసుకున్నాము. అదే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే అక్కడ మనకి రేట్స్ ఇదంతా తెలియదు కాబట్టి. ప్రిఫరబుల్లీ మనకి ఒక ట్రాకింగ్ కూడా ఉండదు కాబట్టి ఓలా ఆర్ ఊబర్ ప్రిఫర్ చేయండి. అండ్ క్యాష్ బాగా మెయింటైన్ చేయండి, ఎందుకంటే మీరు ఆన్లైన్ బుకింగ్స్ ఇలా ఆర్డర్ అవర్స్లో మనం కొన్నిసార్లు నమ్మలేము, వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తుంటారు, ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఉంటాయి. సో క్యాష్ అయితే కనుక మీకు బెస్ట్. అండ్ రోడ్స్ ఇదంతా అయితే చాలా క్లీన్గా ఉంది అహ్మదాబాద్లో. అండ్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండిద్ది ఎంట్రన్స్ అదంతా. అక్కడ ఎవరినైనా అడగండి, దాన్ని బట్టి మిమ్మల్ని కరెక్ట్గా డ్రాప్ చేస్తారు. ప్లాట్ఫామ్స్ అదంతా కూడా చూసుకొని వెళ్ళండి. మీకు ఇఫ్ పాసిబుల్ టైం ఉంటే కనుక కొంచెం ఎర్లీగానే వచ్చి ఉండడానికి చూసుకోండి. అండ్ ప్లాట్ఫామ్ మీద చాలామంది పడుకొని ఉంటారు, మొత్తం అంతా చాలా క్రౌడెడ్గా ఉంది. నాట్ షూర్ అన్ని టైమ్స్లో ఇట్లాగే ఉండిద్దో లేకపోతే ఓన్లీ ఇప్పుడు ఇలా ఉందో. ఎగ్జిక్యూటివ్ లాంజెస్ ఇట్లా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ డీటెయిల్స్ ఇక్కడ మీకు ఒక క్విక్ అంటే ఐడియా కోసం అని చెప్పేసి పెట్టాను. మేమైతే ఇదంతా తీసుకోలేదు, ఏసీ లాంచ్కి వెళ్ళిపోయామన్నమాట. అది కూడా అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. సో మేమైతే బయటకు వచ్చేసాం. చాలా అయితే దారుణంగా ఉంది అసలు. వస్తుంటే కనుక స్వెటర్లు, వార్మర్స్, రగ్గులు ఏమి అవి తెచ్చుకోండి, చాలా దారుణంగా. వీళ్ళెవరో దేవుళ్ళు గొర్రెల్ని కూడా ట్రైన్లో తీసుకొని వెళ్తున్నారు. మొత్తానికి అయితే మేము ట్రైన్ ఎక్కేసాం. మార్నింగ్ అయిపోయింది, రాజ్కోట్ కట్టే వచ్చేసాము. అసలు ఇక్కడ ఒక విచిత్రమైనది జరిగిందండి. మేము వచ్చి కూర్చొని జస్ట్ బయట ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉన్నాం అనమాట. మాకు వీరవల్ ట్రైన్కి ఇంకా టైం ఉందని చెప్పి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరో వచ్చి ట్రాలీస్ అంతా ఓపెన్ చేసి చెక్ చేశారు. ఇక్కడ లిక్కర్ ఇలాంటివన్నీ చాలా ప్రొహిబిటెడ్ అంట, అంటే ఫుల్ ట్రెడిషనల్ టైప్స్లో ఉంటారు.
సో ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అండ్ ఇక్కడ నాన్ వెజ్ దొరకడం కూడా కష్టమే. మేము రాజ్కోట్లో హైదరాబాదీ బిర్యానీ అని చెప్పి రేటింగ్స్ చూసి ఆర్డర్ చేసామన్నమాట. తీరా చూస్తే ఇది ఈ రేంజ్లో వచ్చింది. నాకైతే మైండ్ పోయింది అనమాట, ఇది ఎక్కడ హైదరాబాదీ బిర్యానీరా బాబు అనుకున్నా. బట్ టేస్ట్ అయితే బాగుంది, రేటింగ్స్కి వర్త్ అని చెప్పొచ్చు. మేబీ ఇక్కడ వీళ్ళ స్టైల్ ఆఫ్ బిర్యానీ ఇదేనేమో. మేమైతే మళ్ళీ ట్రైన్ ఎక్కాం, వీరి వల్ల అయితే ఫైనల్గా వచ్చేసాం. ఇంకా అమ్మయ్య అనుకుంటూ ఉన్నాం అనమాట. లగేజ్ మా దగ్గర చాలా ఉంది. మేము సోమనాథ్ని వన్ డే అండ్ ఒక పూటలో కవర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈవినింగ్కి రాగానే మేము క్లాక్ రూమ్లో లగేజ్ అంతా పెట్టేశాము. ఎందుకంటే మేము రూమ్ని కూడా రైల్వే స్టేషన్కి కొంచెం దగ్గరలో తీసుకుంటున్నాం, ఈ లగేజ్ క్యారీ చేయడం ఈ గోల్ అంతా ఏం లేకుండా. సో క్లాక్ రూమ్లో అయితే లగేజ్ పెట్టేసాం. టైమింగ్స్ అంతా అక్కడ రాసుంటారు అండ్ వాళ్ళని స్పెసిఫిక్గా అడగండి ఏ టైం వరకు ఉంటారు అని చెప్పి. వాళ్ళకి మధ్యలో బ్రేక్ టైమింగ్స్ కూడా ఉంటాయి అంట. సో ఆ టైంలో మీరు వచ్చి అదంతా ఉంటే కొంచెం కష్టమైద్ది. సో మేమైతే మధురం అని చెప్పి ఒక హోటల్లో తీసుకున్నాం అనమాట. యూజువల్గా ఇప్పుడు ప్రైజెస్ చూసారంటే మీరు ఒక 1000 అలాగే లోపే ఉండిద్ది. జస్ట్ యావరేజ్ అనమాట హోటల్. మేము ఇయర్ ఎండ్ టైంలో చూసాం కాబట్టి మాకు ఇది 2.5K అరౌండ్ పడింది అనమాట. సో ఆ టైంలో అసలు వేరే హోటల్స్ అన్నీ అయితే 7K 6K 8K పెట్టింది, అసలు మినిమం కూడా రావట్లేదు అనమాట. సో అప్పుడైతే రేట్లు భారీ స్థాయిలో ఉన్నాయండి. ఇయర్ ఎండ్స్ మాత్రం అసలు ప్లాన్ చేసుకోవద్దు, నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. చలి కూడా ఉంది. కాకపోతే మేము ఇంకా ఆ టైంలోనే మాకు లీవ్స్ అన్నీ దొరికాయి ఆఫీసులు వీటి నుంచి అని చెప్పి మేము అప్పుడు ప్లాన్ చేసుకున్నాము. సో సోమనాథ్ మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. వీరవల్ నుంచి జస్ట్ 15-20 minutes అంతే. ఆటోస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సర్వీస్ ఆటోస్ ఉంటాయి, నార్మల్ ఆటోస్ కూడా ఉంటాయి. సర్వీస్ ఆటోస్ అయితే కొంచెం తక్కువ తీసుకుంటారు, 40 రూపీస్ అలాగా పర్ పర్సన్. ఇది విడిగా మాట్లాడుకొని రావాలంటే ఒక 100 రూపీస్ 120 రూపీస్ అలా తీసుకుంటారు. నైట్ అయితే ఇక్కడ లేజర్ షో ఉండిద్ది. సో మేమైతే ఈవినింగ్ వచ్చేసాం కాబట్టి దర్శనం అండ్ ఆ లేజర్ షో ఈ రోజు కంప్లీట్ చేసేసుకుందాం అనుకున్నాము. ఆ ఈవినింగ్ లేజర్ షో ఆబ్వియస్లీ గుళ్ళోకి మనకి నాట్ అలౌడ్ ఫోన్స్ కాబట్టి లోపలికి మేము లేజర్ షో ఇది క్యాప్చర్ చేయలేకపోయాము. బట్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, టైమింగ్స్ ఎలా చేయాలి ఏంటి, ఎంత టికెట్ కాస్ట్ ఉండిద్ది అని చెప్పి. జస్ట్ మీకు లోపల గుడి ప్రాంగణం గ్లిమ్స్ కోసం అని చెప్పి పక్కన గోడలో నుంచి తీసాను అనమాట. ఇది జస్ట్ స్టార్టింగ్ అనమాట, ఇంకా చాలా పెద్ద క్యూ ఉంది. బయట గుడి ఎంటర్ అవ్వడానికి మనకి క్యూ టైప్స్ ఇలా కొంచెం ఉన్నాయి, కానీ పెద్ద రష్ మన శ్రీశైలం తిరుపతి అలాగా క్యూలు తిరిగి వెళ్ళేది ఎంత ఏం ఉండదండి. గుడి సరౌండింగ్స్ అంతా అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్కి వాటికి అంతా పెట్టున్నాయి అనమాట. మనం ప్రతిమలు అవి ఇవి కొనుక్కుంటాం కదా, మన సెంటిమెంట్స్ బట్టి మనం అన్నీ కొనుక్కోవచ్చు. అన్ని గుడిదే ఉంటాయి, మీకు ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఉంటాయి. దర్శనం అయితే చాలా బాగా అయింది. నేనైతే 2 times వెళ్ళాను. లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి లోపలికి ఏం ఫోన్ తీసుకొని వెళ్ళలేదు. లోపల లేజర్ షో కూడా జరిగిద్ది అనమాట, విత్ సౌండ్ అండ్ లైట్స్ మొత్తం చేస్తారు. అంటే యాక్చువల్లీ ప్రొజెక్టర్ వేసి చూపిస్తారు, బట్ దానికి లేజర్ అని చెప్పేసి కొంచెం పేరు పెట్టారు. బట్ అదైతే చాలా అంటే చాలా బాగుండిద్ది. పైన అట్లా చంద్రుడు, స్టార్స్, పక్కన సముద్రం సౌండ్తో అట్లా చల్లగా ఉన్నప్పుడు అక్కడ అదంతా చూస్తూ ఉంటుంటే అసలు డిఫరెంట్ వైబ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత వెంటనే దర్శనంకి వెళ్ళాము. థ్యాంక్ఫుల్లీ ఆ టైంలో కొంచెం క్రౌడ్ తక్కువ ఉండటం వల్ల చాలా బాగా అయింది అసలు దర్శనము. నేను 2 సార్లు వెళ్ళాను దర్శనానికి. అలా బయటికి రాగానే ఇప్పుడు మనకి తిరుపతి శ్రీశైలం లాగా పెద్ద పెద్ద క్యూలు పెట్టి పంపిస్తూ ఉండరు క్యూస్లో. ఇక్కడ ప్రశాంతంగా లోపలికి ఎంటర్ అవుతుంటేనే దేవుడు కనిపిస్తారు, బయటకు వచ్చేస్తారు. కాబట్టి అట్లా నాది వెంటనే అయిపోవడం వల్ల నేను మళ్ళీ వెళ్ళి క్యూలో నిల్చున్నాను అనమాట. వెళ్ళి నిల్చొని మళ్ళీ దర్శనం చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. దేవుణ్ణి కళ్ళారా చూసుకున్నట్టు అనిపించింది. నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ ఇక్కడ వైబ్ అంతా కూడా చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ అయినా ఏదైనా కానీ గుడిది మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. దర్శనం అవ్వగానే మనకు గుర్తొచ్చేది ప్రసాదాలు అయితే మాకు నైట్ లేట్ అయిపోయింది కాబట్టి గుడి లోపల దొరకలేదు. గుడి లోపలే కౌంటర్స్ ఉంటాయి ఎంట్రన్స్లోనే. సో బయటకు వచ్చాక కూడా కౌంటర్స్ ఉంటాయి, సో అక్కడైనా తీసుకోవచ్చు మీరు. వీళ్ళు బేసిన్ లడ్డు అండ్ పల్లి చెక్క ఇవన్నీ ఇస్తారనమాట. జై సోమనాథ్ హోటల్ పక్కనే ఒక కౌంటర్ ఉందనమాట. మేమైతే అక్కడ తీసుకున్నాము. పల్లి చెక్క అయితే ఎక్కువ రోజులు ఉండిద్ది కాబట్టి ప్రసాదాలకు అది ప్రిఫర్ చేయొచ్చు. అండ్ డ్రెస్సింగ్ గురించి, అటైర్ గురించి అయితే కనుక చున్నీ కంపల్సరీ వేసుకోవాలి అన్న రూల్ ఏం లేదు. జీన్సులు కూడా అబ్బాయిలకి అలౌడే. అమ్మాయిలకైతే కొంతమంది ఇది జీన్స్లు వేసుకొని రావడం కూడా నేను చూశాను. కాకపోతే ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్కి జస్ట్ కొంచెం ట్రెడిషనల్ టైప్ వెళ్ళండి. అప్పుడు మనల్ని ఎవరు ఆపడానికి అయితే ఏముండదు డెఫినెట్గా. కాకపోతే కొంతమందిని అయితే నేను చూశాను జీన్స్ అండ్ టాప్స్, మరీ స్కర్ట్స్ ఇట్లాంటివి అయితే డెఫినెట్గా ఆపేస్తున్నారు. బట్ నార్మల్గా కొంచెం డీసెంట్గా ఉంటే కనుక ఎవరు ఏమనట్లేదు. ఇందాక లేజర్ షో అని చెప్పా కదా, దాని టైమింగ్స్ ఏంటంటే మనకి 7:30 నుంచి స్టార్ట్ అయ్యిద్ది.
సో మొత్తం ఫిల్ అయ్యి అదంతా అయ్యేటప్పటికి షో అనేది 7:45కి స్టార్ట్ చేస్తారు టు 8:30 జరిగిద్ది. మళ్ళీ 8:30 నుంచి 8:45 వరకు ఆ ఫిల్లింగ్, జనాలు రావటం వెళ్ళటం ఇది జరిగిద్ది. మళ్ళీ అగైన్ 8:30 నుంచి 8:45 నుంచి 9:30 వరకు. దాని తర్వాత మళ్ళీ 9:45 నుంచి 10:30 వరకు అనమాట. సో షోస్ అయితే ఇలా 3 షోస్ జరుగుతాయి. లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు లైన్ అనేది ప్లాన్ చేసుకోండి, దానికి టైం పట్టిద్ది కాబట్టి. నెంబర్ ఆఫ్ టికెట్స్ ఒక పర్సన్ తీసుకునే దాని మీద లిమిట్ ఏం లేదు. టికెట్ కాస్ట్ 30 రూపీస్ ఫుల్ టికెట్ అయితే, హాఫ్ టికెట్ అయితే 10 రూపీసే అనమాట, చిన్నపిల్లలకి హాఫ్ టికెట్. సో ఇదంతా మీకు లోపలే దొరికిద్ది అనమాట. లేజర్ షోకి టికెట్స్ అన్నీ గుడి టెంపుల్ లోపలికి వచ్చేసాకే. అండ్ మీరు మొబైల్ ఫోన్స్, బ్యాగ్స్ ఇవన్నీ బయటే కౌంటర్స్లో పెట్టేసేయాలి. చెప్పులు అయితే లోపలికి కొంచెం ఎంటర్ అయిన తర్వాత చెప్పుల స్టాండ్స్ అన్నీ మళ్ళీ చెప్పుల కౌంటర్ వేరేగా ఉండిద్ది అనమాట. సో అవి ఏమో అక్కడ పెట్టేసుకోవాలి. బెల్ట్స్ ఆర్ నార్మల్ అనలాగ్ వాచెస్ అలౌడే, డిజిటల్ వాచెస్ నాట్ అలౌడ్, కీస్ కూడా నాట్ అలౌడ్. కాబట్టి మీరు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. సో మెయిన్ పనులు అయితే అయిపోయినాయి ప్రశాంతంగా. ఇక్కడ డ్రెస్సెస్ ఇవన్నీ చూస్తుంటే ఫుల్ గుజరాతీ వైబ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత కూర్చొని ఇంకా ఫుడ్ కోసం అని చెప్పి ఎదుగుతున్నాం అనమాట. ఎక్కడైతే బాగుండిద్ది, ఎక్కడ తినొచ్చు, కొంచెం హైజీనిక్గా ఎలా ఉండిద్ది అండ్ రేటింగ్స్ అన్నీ కూడా చూసాము. అన్నీ చూసి మేమైతే ఈ హోటల్ ఫిక్స్ అయ్యాము. జై సోమనాథ్కి దగ్గరలోనే ఉండిద్ది బాబా ఏసీ రెస్టారెంట్ అని చెప్పేసి. దీని లోపలికి వెళ్ళి తిన్నామన్నమాట. జస్ట్ అన్నీ మీరు అంబియన్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి, అన్నీ ఇట్లాగే ఉంటాయి. మేమైతే జనరల్ రోటీ ఇంకా పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా దీని తర్వాత రూమ్కి వెళ్ళిపోయామండి. అండ్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్కి తిరగాలి, ఏవేవైతే మెయిన్ ప్లేసెస్ ఎలా ఉంటాయి అవన్నీ నేను ఆ బ్లాగ్లో కవర్ చేశానండి, సోమనాథ్ బ్లాగ్లో. ఇక్కడ కూడా అటాచ్ చేస్తాను, మీరు డెఫినెట్గా చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మేమైతే ఈ గుర్రబొమ్మని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ధర్మశాలలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు గుడి ప్రాంగణంలో ఉండాలనుకుంటే కానీ డెఫినెట్గా ఇక్కడ ఉండొచ్చు. మాకు దొరక్క మేము ఉండలేదు. ఇక్కడ నుంచి మేము వీరవల్ మళ్ళీ వెళ్ళిపోయాం. అండ్ నెక్స్ట్ డే మొత్తం సోమనాథ్లో అన్నీ తిరిగేసి దాని తర్వాత మా నెక్స్ట్ ట్రిప్ నాగేశ్వర్ జ్యోతిర్లింగం, ద్వారకా ఇదనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే ద్వారకా మీద కంప్లీట్గా ఉండిద్ది. మేమైతే జస్ట్ 1 డేలో మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. జస్ట్ నో రూమ్ బుకింగ్స్, నథింగ్ అనమాట. ఎలా చేశాను అనేది మీకు డీటెయిల్గా ఆ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో.